తిరుపతి పార్లమెంట్ టీడీపీ కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని జిల్లా అధ్యక్షుడు నరసింహ యాదవ్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా నరసింహ యాదవ్ మాట్లాడుతూ నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ పిలుపు మేరకు ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. పార్లమెంట్ పరిధిలోని 7 నియోజకవర్గాల ప్రజలు, పార్టీ కార్యకర్తలు తమ సమస్యల ప్రజా దర్బార్లో చెప్పుకోవచ్చన్నారు. సమస్యలను పరిష్కరించేలా పార్టీకి, ప్రభుత్వానికి వారధిగా ప్రజా దర్బార్ ఉంటుందన్నారు. ప్రతి శనివారం ఉదయం నుంచి సాయంత్రం 5 గంటల వరకు అర్జీలు స్వీకరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు చేజర్ల మనోహర్ ఆచారి, యశ్వంత్ రెడ్డి, రవిశంకర్ యాదవ్, మురళి, సురేష్, పెంచలయ్య, ఆవుల శ్రీనివాసులు యాదవ్ తదితరులు పాల్గొన్నారు. అవార్డు ఇచ్చారు. వారు కానం చేసినప్పుడు చేసిన అవార్డు సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా కానం చేసిన చాలా ఇంకా కొన్ని కోర్సెస్ చేసాం సార్. ఎంఏ కూడా అయింది. వాళ్ళు చాలా సంవత్సరాలుగా 2019-20 నుంచి మనం ట్రై చేస్తున్నాం సార్. 2019 కూడా టీఎంసీలో నేను ఉన్నాను సార్. కార్యదర్శి బలమైన లోకనాథం కార్యదర్శి అంటే పోస్టింగ్స్ ఏవి ఇవ్వలేదు సార్ వాళ్ళు. అంటే దేవాలయ టీటీడీ ఆదాయాల్లో కానీ పోస్టింగ్స్ ఏమి ఇవ్వలేదు సార్. వాళ్ళు ఎప్పుడు ఇవ్వలేదు. గత ప్రభుత్వంలో మనం చాలా సార్లు వాళ్ళకి ఈఓకి, టీటీడీ చైర్మన్ గారికి మెమరాండమ్స్ ఇచ్చాను సార్. మీరు ఈ విధాలుగా మేము ఈ సాంప్రదాయ వృత్తి కోర్సు చేస్తున్నాము, దయచేసి సరే మళ్ళీ 25,000 కట్టండి, డబుల్ బెడ్రూమ్ ఇస్తామన్నారు. సరే దానికి 25,000 సపరేట్ కట్టినాను సార్. అక్కడ మీకు శాంక్షన్ అయ్యేది మీకు అన్నారు మా టీడీ. అది సపరేట్ సార్, ఇది సపరేట్. అది కట్టారు. మళ్ళీ ఇల్లు ఇస్తామని చెప్పి మీకు ట్రిప్లో వచ్చేసిందని అన్నారు. 25,000 కట్టిన దానికి ఇచ్చింది మేమని అలాంటి కూడా చేయాలి. స్లిప్ ఇచ్చి ఆ రోజు మున్సిపల్ ఆఫీసులో మీటింగ్ పెట్టి చెప్పినారు. సరే అని చెప్పినారు. దాని తర్వాత మళ్ళీ మన ప్రభుత్వం రాకుండా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చినప్పుడు మళ్ళీ పోయి అడిగినాం. అవన్నీ క్యాన్సిల్ అయిపోయినాయి, మీరు మళ్ళీ కొత్తగా అప్లై చేసుకోండి అన్నారు. అప్పుడు మనం సుందరం మేడం గారికి అడిగితే సరే అప్లై చేయండి చూద్దాం లేదు. అప్లై చేస్తే మొన్న సచివాలయం నుంచి ఫోన్ వచ్చింది, మీకు అలాట్ అయ్యింది మీకు. సరే అని అందరికి ఇస్తున్నారు కదా అని సింగల్ కొంటాము. సరే అని వెళ్ళి సచివాలయం వెళ్తే మీకు ఎంఆర్ఓ సంతకం లేదు, అది కోర్టులో ప్రాబ్లం ఉంది, అది అయినాక పూర్వపాకం ఉంది అక్కడ సూర్యప్రకాశము, అది అయినాక ఇస్తాము అన్నారు. సరే అని మా తర్వాత జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారి స్ఫూర్తితో ఈరోజు తిరుపతి పార్లమెంటు పరిధిలోని 7 నియోజకవర్గాలకు సంబంధించి ఈరోజు ప్రజా దర్బారు నిర్వహించడానికి ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగా 7 నియోజకవర్గంలోని తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు, సూలూరుపేట, వెంకటగిరి, సర్వేపల్లికి సంబంధించి ఏదైతే పార్టీ కార్యకర్తల సమస్యలు కానీ, అదేవిధంగా ప్రజల సమస్యలు కానీ, అదేవిధంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఇబ్బందులు పడ్డ ప్రజల యొక్క వినతులు కానీ స్వీకరించి ప్రతి శనివారం కూడా తిరుపతి పార్లమెంటు కార్యాలయంలో ప్రతి శనివారం కూడా ఈ అర్జీలన్నీ స్వీకరించి ఏదైతే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లడం, అదేవిధంగా ఆయా నియోజకవర్గాల్లో ఉన్న ఎమ్మెల్యేలను కూడా వాళ్ళ యొక్క దీనికి కూడా ఈ యొక్క సమస్యలను తీసుకెళ్ళి ఎమ్మెల్యేల ద్వారా అదేవిధంగా అధికారుల ద్వారా సమస్య పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుందని, దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కూడా తిరుపతి పార్లమెంటు పరిధిలోని ప్రజలందరికీ, పార్టీ నాయకులకు కూడా ఈ సందర్భంగా విన్నవించుకుంటూ దీని వాళ్ళ యొక్క స్ఫూర్తి ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారి యొక్క స్ఫూర్తితో ఈ యొక్క కార్యక్రమాన్ని భారీ ఎత్తున కూడా విజయవంతం చేయాలని కూడా అందరినీ కోరుకుంటూ ఈ 5 సంవత్సరాలు కూడా పార్లమెంటు కార్యాలయంలో ఇది కొనసాగుతుందని కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.